లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రామ్నగర్లోని జమినీ కాలనీలోని దేవాలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాలు, అన్నప్రసాదాలు స్వాములకు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. కాబట్టి బసవరాజు గురుస్వామి బృందం వారిచే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ మన రామ్నగర్లోని జమినీ కాలనీ శివాలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మాకు తెలిసింది. ప్రచారం చేయడానికి మేము మీ దగ్గరికి వచ్చాము. మీరు విశేషాలు చెప్పండి. మీ పేరేంటి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు వివరించి. నా సేము టి బసవరాజు గురుస్వామి. మేము జమినీ కాలనీ శివాలయంలో 5 సంవత్సరాల నుండి అన్నదానం కార్యక్రమం శురు పెడుతున్నాము. భక్తులు ఆశిస్తంతో స్వాములు అందరితోనే మంచిగా ఇది నడుస్తుంది. దాని నుండి మాకేమీ తెలియదు. స్వాములు సహకరిస్తున్నారు మంచిగా, అందరూ మంచిగానే ఉన్నారు. స్వామి శరణాలు. స్వామి, రోజుకు ఎంతమంది భక్తులు వస్తారు? మీరు రోజుకు 300 నుండి 300, 400 దగ్గరకు వస్తున్నారు స్వామి మినిమం. ఒక్కొక్కసారి ఎక్కువ వస్తారు, 500 దగ్గర కూడా వస్తారు. ఒక బుధవారం ఆదివారం మట్టుకు 300 దగ్గర మందులు సాములు వస్తుంటారు. ఇంత సాములు ఇలా వచ్చిన ఎక్కువ మంది వచ్చేటప్పటికి మీరు మీకు సాధ్యపడుతుంది, ఎలా చేస్తారు? మేము ఎప్పటికప్పుడు కంటిన్యూ మనసులో ఉంచాము. ఎంబడి చేస్తూనే ఉంటారు. అక్కడ అన్నదానం కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంది, చేస్తూనే ఉంటాం. దీనికి దాతలు ముందుకు ఎవరైనా విరాళాలు ఇస్తుంటారా? దాతలు అంటే మేము అనలేం. ఆ దాతలు ఇస్తే తీసుకుంటాం, లేకుంటే లేదు. మేము దాతలు కావాలని చెప్పి మేము అడగం ఎవరిని. వాళ్ళ ఖుషితో వాళ్ళు వచ్చి స్వామి మా తరపు నుండి ఇక 25 కిలోల బియ్యం ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అంటే తీసుకుంటాం. దానికి కానీ మేము పొద్దు కావాలి స్వామి అని చెప్పి మేము అడగలేము, ఎవరిని ఆశించాం. మేము ఇది ట్రస్టా, మీరు ఏకంగా మీరు ఒకరే నిర్వహిస్తున్నారా? మీరు గ్రూప్గా ట్రస్ట్ నుండి? మా గ్రూప్కి వెళ్ళి చేస్తున్నాం స్వామి. ఇప్పుడు టెస్ట్ తీసేది ఉంది, నెంబరు చేస్తున్నాము ఈ సంవత్సరంలో. ఈసారి రిజిస్ట్రేషన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. దాని నెంబర్ వస్తుంది, మేము చెప్పేస్తాం స్వామి. ఇక్కడ వంట కార్యక్రమాల్లో ఏమేమి ఐటమ్స్ పెడతారు మీరు? ప్రతిరోజు ఏమేమి ఐటమ్స్ పెడతారు మీరు చెప్పండి. రోజు అంటే ఒక అన్నం స్వామి, ఒక అన్నము, ఒక పప్పు, ఒక కూరగాయ, ఒక సాంబారు, మజ్జిగ, స్వీటు, ఫ్రెండ్స్ కానీ పాపడాలు కానీ పెట్టేస్తాం సార్ రోజు. మీ పేరు సార్? నా పేరు రాజేష్ శర్మ. రాజేష్ స్వామి, మీరు ఇక్కడ పూజారి మాకు మొత్తం పూజారి. ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల ఉన్నా కానీ చుట్టుపక్కల ఉన్న పూజలన్నీ కూడా మేమే చేస్తుంటాం. రెండో విషయం ఏంటంటే ఈ అన్నదానం ఈ విధంగా జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే భగవంతుడు ఈ సంకల్పం వీళ్ళకి కల్పించడం, వాటికి నా సహకారం కావాలని నా దగ్గర రావటం నేను కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు నేను కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము ఎవరిని కూడా ఏది ఆశించకుంటూ చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే మేము ఎప్పుడు ఈ కార్యక్రమం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జయప్రదం కావాలని కోరుకుంటున్నాం. అదేగాక మాకేమైనా దాతలు కానీ ఇవ్వాలని ఖచ్చితంగా మేము ఎప్పుడు అనుకోలేదు. వారంతటా వారు వచ్చేసి సహకరిస్తే మాత్రం మేము కాదని చెప్పలేము. ఆ విధంగా 5 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతుంది. స్వామి, ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? 5 సంవత్సరాలు జరుగుతుంది స్వామి. 5 సంవత్సరాలు జరుగుతుంది నిరాటంకంగా. ఇంకో సంవత్సరం ఈ సంవత్సరం ఏంటంటే మాకు సంతోషంగా విషయం ఏంటంటే స్వామివారి అనుగ్రహం వల్ల షెడ్ కూడా నిర్వహించబడింది. చాలా మంచి జరిగింది. హిందూ ధర్మాన్ని రక్షించుకుంటూ అయ్యప్ప స్వామి యొక్క పూజలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని ఎప్పటికీ నేను ఆశిస్తూ ఉంటాను. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? దీనికి మాది కాలనీలో నివాసం అండి. నా పేరు రవికుమారు. లాస్ట్ 5 years నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ ఇన్స్పిరేషన్ చూసుకొని మేము కూడా కొద్దిగా ఎంత వీలైతే అంత మేము కూడా కొద్దిగా ప్రోత్సాహం చేస్తున్నాము. భక్తుల అయ్యప్ప స్వాములకు అందరికీ కొద్దిగా అన్న ప్రసాదము సేవ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము కూడా. ఈరోజు మీరేనా దాని మీద ఆయన కనుకరించి ఆయననే ఇదంతా స్వాముల గురించి మీరు మాటల్లో చూస్తే ఆనందంగా అనిపిస్తుంది స్వామి. వీళ్ళని చూస్తుంటే మాకు కూడా ఇంకా మనం ఇవ్వాలి. ఎవ్రీ ఇయర్ ఇంకా కొద్దిగా కొత్త ఉత్సాహం పెరుగుతుంది దీంట్లో. ప్రతి సంవత్సరం కొత్త ఉత్సాహం. ఇవాళ మేము ఒక్కరోజు వస్తేనే 41 రోజు ఎందుకు ఉండలేకపోతున్నాం అన్న బాధ కూడా కలుగుతుంది. కాకపోతే మా బిజినెస్లో అవి చేయంగా కొద్దిగా మిస్ అవుతున్నాము. కాకపోతే దీంట్లో ఉన్న ఆనందము వేరే దాంట్లో లేదు. భవిష్యత్తులో మీరు ఎప్పుడన్నా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఉన్నది,
కాకపోతే ఎవ్రీ ఇయర్ నేను సివిల్గానే పోయేసి వస్తాను స్వామి దగ్గరికి, దర్శనం చేసుకొని వస్తాను. లాస్ట్ 1 వీక్ కింద కూడా పోయేసి వచ్చాను శబరిమల, మా కుటుంబ సభ్యులు అందరూ. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది భోజనాలు పెడితే. మెంబర్స్ మరికొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ మీ పేరండి? స్వామి స్వామి, నా పేరు నరేష్ కుమార్ విశ్వకర్మ. గత 5 సంవత్సరాల నుంచి మేము స్వామివారి సేవలో నిత్యాన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాము. 2012 నుంచి మేము చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఏంటంటే మేము అనుకున్న దానికన్నా కొంచెం ఎక్స్పెండిచర్ కానీ అన్నీ పెంచుకుంటూ కార్యక్రమాన్ని విజయప్రదంగా చేసుకుంటున్నాం. అది స్వామి కృప వల్ల. ఇప్పుడు ప్రతిరోజు ఎంతమంది స్వాములు? మీకు మనకైతే 350 నుంచి ఒక్కొక్కసారి 450 దినాన్ని పెరుగుతూనే ఉంటారు స్వామి. ఇంకోటి ఏంటంటే మనం ఐటమ్స్ కూడా ప్రతి ఐటమ్ మనం తినేది రోజు తినేది స్వాములను అన్నదానం అని కాదు, మనం తినేదానికన్నా ఇంకా మంచిగా ఐటమ్ ఏ ఐటమ్లో మనం మామూలుగా చేసుకుంటాము, ఇంట్లో చేసుకునే దానికి ఇంకా మంచి ఐటమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అట్లా దానికి తగ్గట్టు సహకరిస్తున్నారు కూడా స్వాములు కొంతమంది. అందరూ సహకరించాలని కూడా కోరుతున్నాం మేము. ఇంకా స్వాములకు తెలిసి ఇంకా రావాలని చెప్పేసి మీరు అని చెప్పారు. తప్పకుండా స్వాములు పెరుగుతుంటే ఇంకా మాకు ఆనందంగా ఉంటుంది. స్వాములు అందరికీ ఒక రిక్వెస్ట్, హిందూ వాహిని ఛానల్ని చూసి మన యూట్యూబ్లో చూసి దాన్ని సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుతున్నాను స్వామి. ఫుడ్ మంచిగా స్వామి మన ఇంట్లో వండుకున్నట్టు తిన్నట్టే ఉంటుంది, అన్ని సౌకర్యంగా ఉంటాయి, నీట్గా స్వచ్ఛత చేస్తారు, మంచిగా మనకు అనుకూలమైన భోజనాలు దొరుకుతాయి. ఇలా అయ్యప్ప మాల వేసుకునే వల్ల దైవభక్తి మెయిన్. ప్రతి ఏడాది శ్రీనిగుడి స్వామి ఇక్కడ భిక్ష పెడతారండి. జమ్మి కాలనీ శివాలయంలో భిక్ష పెడతారు. ఇక్కడ దాతలు కూడా ఉంటారు స్వామి. ఇక్కడ మనం ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది ట్రస్ట్ కూడా ఉంటారండి. శ్రీనిగుడి స్వామి చాలా ఊళ్ళ నుంచి ఇక్కడ భిక్ష చేస్తున్నాడు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎవరికైనా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్న స్వామి. స్వామి శరణం అయ్యప్ప. వెంటనే హిందూ వాహిని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసే వీడియోలను లైక్, కామెంట్ అండ్ షేర్ చేస్తూ ఉండండి.